సార్ ఎట్ బెంగళూరు. జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యకరం. తన పార్టీ నాయకుడు తన పార్టీ కార్యకర్తలంతా రోడ్డెక్కండి, వెన్నుపోటు దినం పాటించండి అని పిలిపించి తనేమో బెంగళూరు చెక్కేస్తే విడ్డూరం. ఎవరైనా ఒక పార్టీ నాయకుడు తన కార్యకర్తలకి ఆదర్శంగా ఉండాలి, అండగా ఉండాలి, పార్టీ కార్యకర్తలతో పాటు ఉండాలి. నేను అందరికన్నా అతీతుణ్ణి, నేను ఎవ్వరికి అందుబాటులో ఉండాల్సిన పని లేదు, నేను ఎవ్వరికి కనిపించాల్సిన అవసరం లేదు, నేను బటన్ నొక్కితే చాలు అనుకుంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాలనతో విసుగు చెందిన జనం ఏం చేశారో ఒకసారి జగన్మోహన్ రెడ్డికి అనుభవంలోకి వచ్చింది. కానీ అర్థం అయినట్టు కనిపించట్లేదు. జనానికి తాను అందుబాటులో ఉండాలి, జనంతో పాటు ఉండాలి, కార్యకర్తలకు తాను నిత్యం అండగా ఉండాలి, వాళ్ళతో పాటు సాగాలి అనేటువంటి అవగాహన జగన్మోహన్ రెడ్డిలో వచ్చినట్టు కనిపించట్లేదు. తను ఒక పిలుపిస్తాడు, ఆ పిలుపుని ఇంకెవరో అమలు చేస్తారు, ఈయన మాత్రం బెంగళూరులో సేద తీరుతూ ఉంటాడు. ఏమనాలి దీన్ని? నిజంగానే వెన్నుపోటు దినం అయితే జూన్ 4వ తారీఖు ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి ఉంటే మరి ఆ వెన్నుపోటు దినాన్ని ఆ పార్టీ నాయకుడిగా తాను కూడా పాటించాలి కదా, తాను కూడా ఆ వెన్నుపోటు దినం నిరసనలో ఉండాలి కదా, ఎక్కడో చోట తాను కూడా హాజరు కావాలి కదా. తానెందుకు దూరంగా ఉన్నారు? తానెందుకు అన్నింటికీ అతీతుండి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు? ఇట్టా సాగబట్టే కదా 5 ఏళ్లలో ఆ ప్రభుత్వానికి జనం ఎట్టా మొట్టికాయలేశారో జనం అంతా చూశారు. కుదేలైపోయినటువంటి రీతిలో పార్టీని అణగదొక్కేస్తే ఆ పార్టీ నాయకుడికి ఇంకా అర్థం కాకపోతే ఇక వైఎస్ఆర్సీపీ ఏ రీతిన జనం వస్తున్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, పథకాలు ఇవ్వలేదు కాబట్టి అసంతృప్తితో ఉన్నారు, మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చేస్తాం, మళ్ళీ మాదే ప్రభుత్వం అని కలలు కంటే కలలు ఎప్పుడు పూర్తిగా ఆచరణలోకి కలలు కనమన్నారే కానీ ఆ కళలను నిజం చేసుకోవాలంటే కష్టపడే వాళ్ళు కూడా అనేది అర్థం కాకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎవరు బాగు చేసేది ఉండదు.